హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో దంచి కొట్టింది వర్షం. అమీర్పేట్, సనత్ నగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, యూసఫ్గూడలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారుల్ని అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఇంకా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో దంచి కొట్టింది వర్షం. అమీర్పేట్, సనత్ నగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, యూసఫ్గూడలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, హైదరాబాద్ లో కొద్దిసేపటి కిందటే ప్రారంభమైన వర్షం భారీగా పడుతుంది. నగరంలో దాదాపు అన్ని ఏరియాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలంటే కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మరో 2 గంటల్లో అతి భారీ వర్షం పడే అవకాశం కూడా ఉంది. దాదాపు సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ వర్షం ఉండనుంది. హైదరాబాద్ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకందరికీ బిగ్ అలర్ట్ అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ఏరియాలకి, అంటే కొన్ని జిల్లాలకి అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే పలు ప్రాంతాల్లో వర్షాలు ఇన్ని రోజులైతే దాదాపు వర్షాలు ఊరించి ముఖం చాటేశాయి. దీంతో మొత్తానికి వర్షాలు ఎప్పుడెప్పుడు అనుకుంటున్న తరుణంలో మొత్తానికి కొద్దిసేపటి కిందటే అయితే వాతావరణ శాఖ కూడా ఇక రానున్న అన్ని రోజులు కూడా భారీగా వర్షాలు పడుతుందంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ లో అయితే దంచి కొడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఫిలిం నగర్, మణికొండ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డికాపూల్ ప్రాంతాల్లో దాదాపు భారీ వర్షం అయితే కురుస్తుంది. వర్షం దెబ్బకి ఇప్పటికీ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఆఫీసులు ముగించుకొని ఇళ్లలోకి వెళ్తున్న ఉద్యోగులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుపోయి నానా యాతన పడుతున్నారు. షేర్లింగంపల్లి, చందానగర్, మేపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే కురుస్తుంది. ఇటు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో, అంటే జూబ్లీ చెక్ పోస్ట్, ఫిలిం నగర్, ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ పార్క్ ఈ తదితర పరిసర ప్రాంతాల్లో కూడా దంచి కొడుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే సందీప్, ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయింది. గత గంట సేపటి నుంచి కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాయుగుండం కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయా జిల్లాలకి కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్ తో పాటు జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే నల్గొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం. గత కొన్ని రోజులు చూస్తుంటే వర్షాకాలంలో కూడా ఇది ఎండాకాలం అన్నట్టుగా అయితే పగలంతా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూడా గాలిలో పెరిగిన తేమ శాతం వల్ల హైదరాబాద్ ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరినటువంటి సందర్భాలను చూస్తాం. పగలంతా ఎండ ఉక్కపోత, సాయంత్రానికి కమ్మేసిన కారు మేఘాలు గత కొన్ని రోజులు చూస్తున్నాం. కానీ మొత్తానికి ఇటు హైదరాబాద్ లో గత కొద్దిసేపటి నుంచి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం. మొత్తానికి హైదరాబాద్ సిటీకి కూడా ఆరెంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మోన్సూన్, హైడ్రా టీమ్స్ ను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా, అంటే ముఖ్యంగా చెట్ల కింద గానీ అలాగే మరమ్మతులు జరుగుతున్నటువంటి భవనాల కింద ఉన్నదంటూ కూడా సూచన చేస్తుంది. హైదరాబాద్ సిటీకి మొత్తానికి ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. సో ఇళ్లలో నుంచి మనం చూస్తున్నట్టయితే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు భారీ వర్షం, మరొక పక్క భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలు నిలిచిపోయాయి. సందీప్, వినోదానికి అయితే 2-3 రోజులుగా ఉక్కపోతతో
అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఎట్టకేలకు ఈ వర్షం కాస్త ఉపశమనం అని చెప్పాలి. అయితే అదేవిధంగా ఈ భారీ వర్షాల వల్ల చాలా పాత ఇల్లు కూడా ఉన్నట్టు తెలుస్తుందా? పాత ఇల్లు ఉన్నటువంటి ప్రజలకి అధికారులు ఏమైనా సలహాలు సూచనలు చేశారా? అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు వస్తూ, అలాగే హైదరాబాద్ లో ఉంటున్న జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ అధికారులకు కూడా కొన్ని సూచనలు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు భారీ ట్రాఫిక్ జామ్ కంట్రోల్ విషయం, అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే కొన్ని ఏరియాల్లో, ఎందుకంటే మనకి ఇవాళ సాయంత్రం నుంచి చూస్తే వరుసగా 3 రోజులు కూడా భారీ వర్ష సూచన, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే మరమ్మతులు జరిగినాయి, కొన్ని గాలికి ఎలక్ట్రిక్ స్తంభాలు కూలిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మరమ్మతులు జరుగుతున్నటువంటి భవన సముదాయాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది సందీప్. ఎందుకంటే దాదాపు మనం గంట సేపటి నుంచి చూస్తున్నట్టయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫిలిం నగర్, కేబీఆర్ పార్క్ తదితర ప్రాంతాలైతే కొద్దిసేపటే కురిసిన వర్షానికి, దాదాపు 40 నిమిషాలు కురిసిన వర్షానికి భారీగా అయితే ట్రాఫిక్ జామ్, ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా ఆగిపోయి. సో మొత్తానికి రానున్న 2-3 గంటలు కూడా, అంటే ఇవాళ దాదాపు రాత్రి 7-8 గంటల వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టయితే తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.